హలో ఎవ్రీవన్, టుడే నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. రాయలసీమ స్టైల్ ఎగ్ కర్రీ. అందుకు కావాల్సిన ఎగ్ బాయిల్ చేసుకొని ఎగ్స్, 2 ఆనియన్స్ కట్ చేసేసి, కరివేపాకు, నేను 3 టమోటాసు, 1 ఆనియన్ గ్రైండ్ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకున్నాను. ఈ ఎగ్ కర్రీ రాయలసీమ స్టైల్లో అంటే ఇది చపాతీలేకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఆనియన్స్ వేసేసుకున్నాం. కూరగాయలు లేని టైంలో మనకు చాలా ఈజీగా రెడీ అయిపోయి ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీ 6-7 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎగ్ బాయిల్ చేసేసుకుంటే, ఆనియన్ కట్ చేసుకోవడం, టమోటా ఆనియన్ మిక్సీ పెట్టేసుకోవడం, కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆనియన్ వేగాక కాస్తంత చిటికెడు పసుపు వేసుకుని, ఇలా వేగాక టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. టమోటా ఆనియన్ పేస్ట్ వేసుకునేసి అది వేసేసుకున్నాం. కొందరు డైరెక్ట్గా టమాటా అయినా కట్ చేసి వేసుకుంటారు, కానీ ఇట్లా పేస్ట్ చేసి ఆనియన్ టమోటో పేస్ట్ చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కొద్దిగా చిక్కగా కూడా ఉంటుంది. మనమేం మసాలాలు లేకుండానే జస్ట్ కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా వేసుకుంటాం. మసాలాలన్నీ ఏవి లేకుండానే చిక్కగా కర్రీ రావాలంటే ఇలా టమోటా ఆనియన్ పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుంది కర్రీ. చపాతీలేకి, వేడి వేడి రైస్లేకి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకున్నాం. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. నేను హోమ్ మేడ్ గరం మసాలా వేస్తానండి. సాల్ట్, ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాం. 2 గ్లాసెస్
గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా కలిపెట్టేసి కాసేపు మూత పెట్టేసుకున్నాం. కాసేపు మూత పెట్టేసుకునేసి ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటా బాగా గ్రేవీ అంతా ఉడికిపోయి పచ్చివాసన అంతా పోయాక ఒక 2-3 సెకండ్స్ ఇలా ఉడికిచ్చాక ఆ 2-3 సెకండ్స్ ఉడికేలోపు నేను ఎగ్గుని ఇలా కట్ చేసుకున్నానండి, బాయిల్డ్ ఎగ్గును. ఎందుకంటే మా పిల్లలు ఎగ్గు పెడితే ఎగ్గు ఒకటి తినడానికి బరువుగా ఫీల్ అవుతారు. ఒక్క ఎగ్గు తినాలా అలా అంటారు. ఇలా అయితే ఇందులో వేసేస్తే వాళ్ళకు మిక్స్ అయిపోతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఏమనకుండా మాట్లాడకుండానే తినేస్తారండి. దీన్ని ఎక్కువగా చిదపకుండా ఊరికే అలా కలిపెట్టేసి మూత పెట్టేద్దామండి. కాసేపు ఉడకనిద్దాం, ఒక 2-3 సెకండ్స్. ఏ కూరగాయలు లేకుండా ఉన్నప్పుడు జస్ట్ 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే కర్రీ ఎగ్ కర్రీ అండి, మసాలాలు లేకుండా. రెడీ అండి, ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ కర్రీకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ. 7-10 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయే ఎగ్ కర్రీ, కూరగాయలు లేనప్పుడు సింపుల్గా రెడీ అయిపోయే కర్రీ ఎగ్ కర్రీ అండి.